అందరూ నీ వెనకాల మాట్లాడుతున్నారంటే బాధపడద్దు. ఎందుకంటే ఆ స్థానం నీకు మాత్రమే దక్కింది. వాళ్ళు నీ వెనకే ఉన్నారని అర్థం. లోకములో ఎప్పుడూ ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేరు. ప్రేమతో మాత్రమే ద్వేషాన్ని ఎదుర్కోగలరు. అరవని కుక్కలుండవు, విమర్శించని నోరు ఉండదు. ఈ రెండూ లేని ఊరే ఉండదు. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు పోవటమే. గెలవాలంటే ఓటమికి కారణాలు తెలియాలి. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. కోపం మరో వ్యక్తికి హాని కలిగించే ముందే నీకు హాని కలిగిస్తుంది. భయం ఓటమికి సింహద్వారం. ఆ మార్గం నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా గెలుపు మార్గాన్ని చేరుకుంటారు. అపజయం వల్ల నిరాశకు గురి కావచ్చు, కానీ మళ్ళీ ప్రయత్నం చేయకపోతే పతనం తప్పదు. భయమనే ఆలోచనలు నీ మెదడులోకి రానీకు. ఆ ఆలోచనలే నిన్ను పిరికివాన్ని చేస్తాయి. తమపై తమకి నమ్మకం లేని వారికి మాత్రమే ఇతరుల అభిప్రాయాలు, ఆలోచనలు ముఖ్యమవుతాయి. వివేకవంతుడు ముందు ఆలోచించి తర్వాత మాట్లాడతారు. అవివేకి ముందు మాట్లాడి తర్వాత ఆలోచిస్తారు. నిన్ను వెనక్కి లాగేది నీ చుట్టూ ఉన్న జనం కాదు, నీలో ఉన్న బద్ధకం. వాయిదా వేసే ధోరణి. బద్ధకం వీడు అనుకున్నది సాధించాలి. మనిషికి నిజమైన పెట్టుబడి డబ్బు కాదు, సరైన ఆలోచన. జనం చాలా తెలివైన వాళ్ళు. ఇతరులకు కష్టం వస్తే కర్మ ప్రతిఫలం అంటారు. అదే వారికి కష్టం వస్తే జీవితం పెట్టే పరీక్ష అంటారు. అతిగా ఆలోచించి అలసిపోకూడదు. అనుకున్నవన్నీ జరుగుతాయి. కాస్త ప్రశాంతంగా ఉండాలి. 100 మంది స్నేహితులు ఉండటం గొప్ప కాదు. 100 సమస్యలు వచ్చినా నీ పక్కన నిలబడే ఒక్క స్నేహితుడు ఉండటం గొప్ప విషయం. అంతా మంచికే అనుకోవటం వల్ల లాభం ఏమిటంటే మీకు కష్టం కలిగిందన్న బాధ ఉండదు. అంతేకాదు, భవిష్యత్తులో మంచి జరుగుతుందనే భావంతో ఉంటారు. కాబట్టి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది జీవితంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి దోహదపడుతుంది. అదృష్టం మీ చేతిలో లేదు, కానీ నిర్ణయం మీ చేతిలో ఉంది. జరిగిపోయిన దాని గురించి బాధపడకూడదు. జరిగిన దాని ద్వారా జరగబోయే దాని గురించి ఆలోచించాలి. ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడే తలెత్తుకొని నిలబడేలా ఎదగాలి. అవమానం జరిగిన చోటే అద్భుతం సృష్టించాలి. ఓటమి కుంగిపోవలసింది కాదు, మరింత మెరుగైన స్థితికి చేరుకోవటానికి పనికి వచ్చే నిచ్చెన. విజేతలు ఎప్పుడు భిన్నమైన పనులు చేయరు. వాళ్ళు చేసే పనిలోనే భిన్నంగా చేస్తారు. నువ్వే పని చేసినా అందులో నీ గుర్తింపు ఉండేలా చూసుకోవాలి. జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. వదిలేసే ఆలోచన మదిలో లేనప్పుడు పట్టుకునే విధానం కూడా బలంగానే ఉంటుంది. ఓడిపోగానే ఒక వ్యక్తి చరిత్ర ముగిసిపోదు. పారిపోయినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం కన్నా కావలసిన దాన్ని పొందటం కోసం ప్రయత్నించడం మిన్న. అది మంచైనా సరే చెడైనా సరే తప్పకుండా వస్తుంది. ఓడితే మళ్ళీ ప్రయత్నం చేయాలి, లేకపోతే పతనం తప్పదు. బ్రతకాలంటే బాధ్యతతో పాటు రేపటి గురించి భయం కూడా ఉండాలి. హృదయంలో ద్వేషం, కోపం, మనసులో బాధ, చిరాకు లేకుండా ఉండటమే నిజమైన ఆనందం. వివేకం ఉత్తముల్లో నడిపిస్తుంది. అనుభవం మధ్యముల్లో నడిపిస్తుంది. అవసరం అధముల్లో నడిపిస్తుంది. ఎక్కడ రాజీ పడాలి మరియు ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి అనే అవగాహన వస్తే జీవితం సరళమవుతుంది. ఓటమి అంటే పనిని అంతటితో ఆపేయమని కాదు దాని అర్థం. ఆ పనిని మరింత పట్టుదలతో, నేర్పుతో విజయవంతం చేయమని దాని అర్థం. జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది, కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం ఉంటుంది.
జీవితంలో విఫలమైన వారు ఓడిపోరు, మధ్యలో వదిలేస్తారంతే. నలుగురికి మంచి చేయటానికి ఆరాటపడాలి కానీ నలుగురి చేత మంచి అనిపించుకోవటానికి ఆరాటపడకూడదు. కష్టపడకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకటం లాంటిది. గతంలో నిన్ను బాధపెట్టిన విషయం గురించి మర్చిపో కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మాత్రం అసలు మర్చిపోకూడదు. కొన్ని సమయాల్లో నష్టపోవటమే గొప్ప లాభం. అందరూ మీ వాళ్ళే అనుకోవాలి, తప్పు లేదు, కానీ అందరూ మీలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటే. జీవితంలో గెలుపనేది అదృష్టం కాదు, ధైర్యం, నిర్ణయం మాత్రమే. తేలికైన హృదయం చాలా కాలం జీవిస్తుంది. మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. చేయవలసిన పనిని ఆలస్యంగా చేయటం అమాయకత్వం, కానీ చేయకూడని పనిని ముందుగానే చేయటం మూర్ఖత్వం. కొంతమంది నిరంతరం ఎదుటివారిని అడిగి తమకు కావలసినవన్నీ సమకూర్చుకుంటారు, అంతేకాని తమకు తాముగా సంపాదించటం, ఖర్చు పెట్టడం అనేది చెయ్యరు. అజ్ఞానం కన్నా నిర్లక్ష్యం ఎక్కువగా కీడు చేస్తుంది. ఆవేశాలు చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం. ఒక పెద్ద పనిని అసంపూర్ణంగా చేయటం కన్నా ఒక చిన్న పనిని సంపూర్ణంగా చేయటం ఉత్తమం. మంచి చెప్పింది మీకన్నా చిన్నవారైనా చెవికెక్కించుకోవాలి, చెడు చెప్పింది మీకన్నా పెద్దవారైనా పెడ చెవును పెట్టాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమే సాఫల్యానికి రాచపాట. జననం, మరణం అనే ఎత్తుగా ఉండే రెండు పర్వతాల మధ్య గమనాన్ని సాగించే వారిది జీవితం. మామూలు మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తుంటారు. ప్రతిభ గలవారు సమయాన్ని సద్వినియోగం కోసం ప్రయత్నిస్తారు. కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుంది. ఊరికే ఎవరిని బాధ పెట్టకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.